అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు ఖురాన్లోని అత్యంత అద్భుతమైన కథ మూసా అలైహిస్సలాం మరియు అల్-ఖిజ్ర్ అలైహిస్సలాం సందర్భం. సూరహ్ అల్-కహ్ఫ్ 60 నుండి 82 వరకు వివరిస్తారు. ఇది కేవలం కథ కాదు, జ్ఞానం, సబ్ర్, ఓర్పు, అల్లాహ్ ప్రణాళికపై విశ్వాసం గురించిన గొప్ప బోధ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రయాణం మొదలు. ఆయత్ 60 నుంచి 64 వరకు. మూసా అలైహిస్సలాం ఒకనితో ఒకసారి, నాకు మించిన జ్ఞానవంతుడు ఇప్పుడు ఎవ్వడూ లేడు అని అంటారు. అది అల్లాహ్కు నచ్చదు. అప్పుడు అల్లాహుతాలా అతనితో 2 సముద్రాల సంగమంలో నిన్ను మించిన జ్ఞానిని పొందగలవు అని దివ్యజ్ఞానం ద్వారా తెలుపుతాడు. అప్పుడతను ప్రవక్త మూసా అలైహిస్సలాం ఆ జ్ఞాని అన్వేషణలో బయలుదేరుతారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం తన యువ సహాయకుడితో యూషా బిన్ నూన్తో చెబుతారు, 2 సముద్రాల సంగమం వరకు వెళ్తాను అని బయలుదేరారు. వారితో ఉప్పు చేప తీసుకెళ్లారు. విశ్రాంతి తీసుకుంటుండగా అద్భుతం! చేప బతికి సముద్రంలోకి జారిపోయింది. అది అల్లాహ్ సంకేతం. మరికొంత ముందుకు పోయిన తరువాత అతను మూసా తన సేవకునితో ఇలా అన్నాడు, మన భోజనం తీసుకురా. వాస్తవానికి మనం ఈ ప్రయాణంలో చాలా అలసిపోయాము. సేవకుడు ఇలా అన్నాడు, చూశారా, మనం ఆ బండ మీద విశ్రాంతి తీసుకోవటానికి ఆగినప్పుడు వాస్తవానికి నేను చేపను గురించి పూర్తిగా మరచిపోయాను. శైతాను తప్ప మరెవ్వడూ నన్ను దానిని గురించి మరపింపజేయలేదు. అది విచిత్రంగా సముద్రంలోకి దూసుకునిపోయింది. వారు తిరిగి వెళ్లి అక్కడ ఖిజ్రును కలిశారు. భేటీ షరతు. ఆయత్ 65 నుంచి 70 వరకు. మూసా అలైహిస్సలాం, నేను మీతో వచ్చి అల్లాహ్ మీకిచ్చిన జ్ఞానం నుండి కొంచెం నేర్చుకోవచ్చా? ఖిజ్ర్, మీరు నాతో సబ్ర్ చేయలేరు. నాకు అల్లాహ్ నుండి ప్రత్యేక జ్ఞానం లదున్ని ఉంది. మూసా అలైహిస్సలాం, ఇన్షా అల్లాహ్, నేను సబ్ర్ చేస్తాను, ఏమీ అడగను. ఖిజ్ర్ ఒప్పుకున్నారు, కానీ ఒక షరతు, నేను వివరించే వరకు ఏమీ అడగకూడదు. మొదటి ఘటన, పడవ. వారు ఒక పడవలో ఎక్కారు. బీద, దయామయులైన యజమానులు ఉచితంగా తీసుకెళ్లారు. ఖిజ్ర్ పడవలో రంధ్రం చేశారు. మూసా అలైహిస్సలాం, ప్రయాణికులను మునిగిపోయేలా పడవ దెబ్బతీశారా? ఇది భయంకరమైన పని. ఖిజ్ర్, నేను చెప్పలేదా సబ్ర్ చేయలేరని? మూసా క్షమాపణ చెప్పారు. రెండవ ఘటన, బాలుడు. ఒక చిన్న బాలుడిని కలిశారు. ఖిజ్ర్ అతన్ని చంపేశారు. మూసా అలైహిస్సలాం, నిర్దోషి బాలుడిని చంపేశారా? ఇది భయంకరమైన అన్యాయం. ఖిజ్ర్ మళ్లీ గుర్తు చేశారు. మూసా ఒక్కసారి మాత్రమే అని వేడుకున్నారు. 00. మూడవ ఘటన, గోడ. ఒక ఊరిలో ప్రజలు ఆహారం కూడా ఇవ్వలేదు. అక్కడ ఒక గోడ కూలిపోతోంది. ఖిజ్ర్ దాన్ని ఉచితంగా మరమ్మత్తు చేశారు. మూసా అలైహిస్సలాం, కావాలంటే డబ్బు తీసుకోవచ్చు కదా? ఖిజ్ర్, ఇక మనం విడిపోదాం. మీరు సబ్ర్ సహనంగా ఉండలేకపోయారు. రహస్య వివరణ, దైవిక జ్ఞానం. ఖిజ్ర్ వివరించారు. 1. పడవ. ఆ పడవ బీద చేపల వేటగాళ్లది. ముందుకు ఒక దుర్మార్గ రాజు మంచి పడవన్నీ లాక్కుంటాడు. చిన్న రంధ్రం వల్ల పడవ విలువ లేనిదిగా కనిపించి రాజు తీసుకోలేదు. యజమానుల జీవనోపాధి కాపాడబడింది. 2. బాలుడు. అతడు పెద్దయ్యాక తల్లిదండ్రులకు, విశ్వాసులు, చాలా బాధ, అవిశ్వాసం, అన్యాయం చేసేవాడు. అల్లాహ్ వారికి మంచి, దయామయమైన బిడ్డను ఇవ్వాలని నిర్ణయించాడు. 3. గోడ. ఆ గోడ కింద 2 అనాథల తండ్రి దాచిన ఖజానా ఉంది. గోడ కూలితే ఖజానా పోయేది లేదా ఆ ఊరి దుర్మార్గులు తీసుకుండేవారు. గోడ మరమ్మత్తు చేయడం వల్ల ఆ అనాథలు పెద్దయ్యాక తమ హక్కు పొందగలరు. అల్లాహ్ దయ. గొప్ప పాఠాలు. మానవ జ్ఞానం పరిమితం. గొప్ప ప్రవక్త కూడా అన్నీ తెలియవు. కనిపించే చెడు వెనుక గొప్ప మంచి దాగి ఉండవచ్చు. సబ్ర్, వినయం, అల్లాహ్పై తవక్కుల్, విశ్వాసం చాలా ముఖ్యం. జ్ఞానం వివిధ రకాలు. షరియా జ్ఞానం, మూసా లాంటివి. లదున్నీ జ్ఞానం, ఖిజ్ర్ లాంటివి.